హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. జనరల్గా మనం హోమ్స్కి లాక్స్ వేసుకుని కీ వేసుకుని వెళ్తూ ఉంటాం. అది పాత ట్రెండ్. బట్ ఇప్పుడు అంత స్మార్ట్ ట్రెండ్ అయిపోతుంది. సో ఈరోజు మనతో పాటు ఆ స్మార్ట్ ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి విజే స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ ఫౌండర్ డాక్టర్ జగదీష్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. హలో సార్. హలో మేడం. సో ఈ కంపెనీని అసలు ఎలా స్టార్ట్ చేశారు? ఎన్ని సంవత్సరాలైంది స్టార్ట్ చేసి? సో బేసిక్గా నేను ఒక డాక్టరేట్ ఎలక్ట్రానిక్స్లోనే. సో నా క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిప్లొమా ఇంజనీరింగ్, ఎంటెక్, పిహెచ్డి. ఓకే. ఎలక్ట్రానిక్స్లోనే మన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఐ వర్క్డ్ యాజ్ ఏ టీమ్ లీడర్ ఇన్ హెచ్సిఎల్, సైన్ గ్లోబల్. అండ్ ఇప్పుడు మన ఓన్గా ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మనం సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో మన కంపెనీ స్టార్ట్ చేసి 2015 నుంచి టిల్ డేట్ మనకి కంపెనీ అనేది మార్కెట్లో రన్ అవుతుంది. ఓకే. టైమ్ ఆఫ్ అంటే 10 years టైంలో మనం చాలా టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తాం. లైక్ మీకు జిగ్బీ టెక్నాలజీ కానీ, ఐఓటీ టెక్నాలజీ కానీ, వైర్ టెక్నాలజీ కానీ, ఇలాంటి టెక్నాలజీలో కూడా మన ఐఓటీ ప్రొడక్ట్స్ అన్నింటినీ ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ప్రస్తుతానికి 2025 ట్రెండింగ్ టెక్నాలజీలో మనం మ్యాక్సిమం 80% ఆఫ్ ద పీపుల్కి ఐఓటీ టెక్నాలజీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో అబ్రాడ్ నుంచి వచ్చే క్లయింట్స్కి వాళ్ళకి ఏంటంటే జిగ్బీ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాము. ఇంకా ఏజ్డ్ పీపుల్ లేకపోతే టెక్నాలజీ అంత అప్గ్రేడ్ వద్దు అనుకునే వాళ్ళకి వైర్ టెక్నాలజీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ 3 segmentsలో మనం ఈ టెక్నాలజీ అనేది ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఓకే. సో విజే స్మార్ట్ ఆటోమేషన్ ప్రొడక్ట్స్ అనేవి మనకి కంప్లీట్గా 4 or 5 వేరియంట్స్లో అవైలబిలిటీ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి టచ్ స్విచెస్. సో టచ్ స్విచెస్లో విత్ కస్టమైజ్డ్ ఐకాన్స్, కస్టమైజ్డ్ కలర్స్. సో ఇప్పుడు మనం 2025లో రీసెంట్గా స్విచ్ బోర్డ్స్ ఇంప్లిమెంటేషన్ చేసాం. మీ ఓన్ ఫొటోస్ మీద కూడా మనం టచ్ స్విచెస్ యొక్క సింబల్స్ కానీ ఐకాన్స్ కానీ ప్రొవైడ్ చేసి ఒక వాల్పేపర్ లాగా మన టచ్ బోర్డ్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది ఇప్పుడు మనకి అవైలబిలిటీ ఉంది మన విత్ ఇన్ ద హైదరాబాద్ సిటీలోనే. అండ్ ఈ ప్రొడక్ట్స్ అన్ని ఏ టెక్నాలజీ పైన ఎక్కువగా వర్క్ చేస్తాయి? సో ఎక్కువగా ముందు చెప్పినట్లే ఐఓటీ టెక్నాలజీ పైన వర్క్ అవుతాయి. ఐఓటీ నథింగ్ బట్ ఇంటర్నెట్ ఆఫ్ ద థింగ్స్. ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో కానీ, ఆఫీసెస్లో కానీ, ఎనీ ఏరియాలో ఇంటర్నెట్ లేకున్నా అసలు ఏ ఏరియా కూడా మ్యాక్సిమం లేదు. సో అలాంటి ఏరియాస్లో మనం ఈ టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే సో ఆప్షన్స్ వచ్చేసరికి మాన్యువల్గా ఆపరేట్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ మొబైల్ కంట్రోల్ చేసుకోవచ్చు. మాన్యువల్ అంటే ఇప్పుడు మన పేరెంట్స్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ వీళ్ళందరూ మాన్యువల్గా ఆపరేట్ చేస్తారు. సో వాళ్ళకి ఇంకొక ఆప్షన్ రిమోట్ ఆప్షన్ కూడా ఉంది. సో రిమోట్లో కూడా మనం ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్యాన్ స్పీడ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. మొత్తం మనం అన్ని ఆపరేటెడ్ విత్ మొబైల్ అండ్ మాన్యువల్. ఇప్పుడు మనం టీనేజ్ అంటే 20 to 35 years ఎవరైతే ఉన్నారో వితౌట్ మొబైల్ వీ కాంట్ సర్వే. సో ఇలాంటి వాళ్ళ కోసం ఏంటంటే మనం మొబైల్ కంట్రోల్ ఇచ్చాము. బోత్ ఆండ్రాయిడ్ అండ్ iOS రెండిట్లో కూడా మన యాప్ అనేది అవైలబిలిటీ ఉంది. ఓకే. ఈ ప్రొడక్ట్స్ లో మనకి ఎలాంటి టైప్స్ ఆఫ్ ఉన్నాయి మనకి? సో టైప్స్ ఇంకా మనకి ఆప్షన్స్ వచ్చేసరికి మొబైల్ టెక్నాలజీ అయిపోయిన తర్వాత కిడ్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ కిడ్స్ అంతా వాయిస్ తో చాలా హ్యాపీగా ఆపరేట్ చేద్దాం అనుకుంటారు. వాయిస్ తో. సో వాళ్ళకి వచ్చేసరికి అంటే అలెక్సా కంట్రోల్ ఇచ్చాము, సిరి కంట్రోల్ ఇచ్చాము, గూగుల్ హోమ్ కంట్రోల్ ఇచ్చాము. సో వాళ్ళ దగ్గర ఏ డివైస్ ఉన్నా లేకపోతే మన డివైస్ ప్రొవైడ్ చేసినా సరే వాయిస్ కంట్రోల్ కూడా చేయొచ్చు. అలెక్సా turn off profile in hall. Please verify face. Alexa, turn off spotlight in hall. Please verify face. Alexa, linear profile in hall. Alexa, turn off light on in hall. Enter unlock information. Alexa, turn off TV profile.